అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే. Warm welcome to one and all. I am going to share about visit to Jowar Seed Production Unit, that is in Off-Season Nursery, Agriculture Research Station, Warangal District. Introduction of the Jowar crop. It is oftenly cross-pollinated crop. Botanical name is Sorghum bicolor and its chromosome number is 2n is equal to 20. Family is Graminae. Origin is tropical and subtropical regions of the Africa and Asia. It is the fifth most important crop of cereal and it is consists of 70 to 80% of starch, 10 to 15% of proteins and less amount of fats, that is 1 to 1.5%. దేశీ వెరైటీస్ మీరు కనుక ఎల్లో గ్రెయిన్ సోర్గమ్ లైన్స్ చూస్తే అవి మీకు ఫ్రెష్ అయింది అంటే మొత్తం ఈ స్పైక్ బ్లూమ్ తోటి సహా ఊడిపోతుంది. మళ్ళీ దాన్ని ఫ్రెష్ చేయడం పెద్ద తలనొప్పి. అందుకని మేము ఎలాంటి హైబ్రిడ్స్ని ఎలాంటి లైన్స్ డెవలప్ చేస్తామంటే ఇది చూడండి, కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇది బ్లూమ్ కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది స్పైక్లెట్లో. మీరు కనుక ఇది ఒకసారి మెచ్యూర్ అయితే ఇట్లా కొడితే చాలు జల్లుమని రాలిపోతాయి గింజలు. సో ఈజీ థ్రెషబుల్ అనమాట. సో మేము ఆబ్జెక్టివ్స్ తీసుకుంటున్నప్పుడు ఈజీ థ్రెషబిలిటీ, కలర్ ఆఫ్ ద గ్రెయిన్, ఈ సీడ్ అంతా కూడా మనకు ఫామ్ అవ్వదు. ఏనన్నా ఇక్కడ అర్థమవుతుందా? ఇక్కడ పాలినేషన్ జరగదు కాబట్టి ఈ ఏరియాలో ఇక్కడ ఉన్న సీడ్ అంతా వేస్ట్ అవుతుంది మనకి, అంటే సీడ్ ఫామ్ అవ్వదు కంప్లీట్గా. కాబట్టి మనం ఈ కంప్లీట్ ఎగ్జాస్ట్ ఉన్నటువంటి లైన్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. యాజ్ అ బ్రీడర్గా మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడాను అది ఏ లైన్ కానివ్వండి ఏదైనా సరే కంప్లీట్ ఎగ్జాస్ట్ ఉందా లేదో చూసుకుంటాం. Breeder role is most important. Floral biology of sorghum. Spikelets will exist 2 to 3 in clusters. In the clusters of 3 spikelets, 2 spikelets will be pedicellate and it is non-fertile. 1 spikelet will be non-pedicellate and it is fertile. For every year head, about 10 crores of pollen grains will release during the anthesis. Anthers will be 3 in number and it exists in the arrow shape. ఏదైతే సీడ్ సెట్ 100% చేస్తుందో దాన్ని మనం ఆ ఏ లైన్కి సంబంధించినటువంటి ఆ లైన్, అంటే ఈ 30A మీద డిఫరెంట్ I50, 5-1, 5-2, 5-3 అట్లా చాలా తీసుకొని చేస్తాం. బి కూడా ఉంటుంది దీంట్లో, A ఇంటూ బి కూడా ఉంటుంది. కొన్ని ఏమైతాయంటే A ఇంటూ ఆర్ తోటి చేస్తారు, కొన్ని A ఇంటూ బి తోటి, అవి బి తోటి చేస్తారు. సో A ఇంటూ బి చేస్తున్నారంటే అర్థం A ఇంటూ ఆర్ చేస్తున్నారంటే. This is common cultural practices followed in both hybrid and maintenance of the parental lines as well as in the varietal seed production of the Jowar. While coming to the season, the best season for seed production is Rabi, from November to December, and the flowering should not be coincide with the rains or high relative humidity as it will wash out the pollen, and maturation should coincide with dry weather, that is 37-degree temperature is favorable for better seed setting. Land requirement. The fertile land should be selected. Land should be free from soil-borne diseases and volunteer plants. Soil should not be a problematic as it is not suited. Soil ploughing should be done 2 to 3 times. Then soil will attain granular in structure. ఇంకొకటి, మీరు అక్కడ పానికల్స్ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని చూడండి. పానికల్ టైప్స్లో మనకి ఫాడర్ వచ్చినప్పుడు లూజ్ పానికల్ ఉంటుంది. సో లూజ్ పానికల్ ఉంటుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పోలెన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఫాడర్ వెరైటీస్ నుంచి 400 మీటర్స్ దూరానికి వెళ్తాం ఐసోలేషన్. డిఫరెంట్ ఏంటంటే సోర్గం క్రాప్ ఉన్నప్పుడు అదర్ వేరే ఇంట్రెస్ట్ ఏం చేస్తారంటే గ్యాప్ పెడతారు చాలా, ఒకదానికి ఒకటి ఐసోలేషన్ కావడానికి. ఇప్పుడు అక్కడ ఉన్న పౌడర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ వచ్చి పడేస్తుంది.
డస్ట్ గాలికి. అందువల్ల ఏమైతే అంటే దీన్ని కవర్ చేసేస్తాం. దీన్ని సెలెక్షన్ చేయం, ఇది ఓపెన్ అనేది. ఓపెన్ ఉన్న వాటిని సెలెక్ట్ చేయకూడదు. Field requirements and isolation distance. For varieties, 200 meters for foundation class and 100 meters for certified class. For Johnson class, 400 meters for foundation class and 200 meters for certified class. For hybrids, 300 meters for foundation and 200 meters for certified seed. Isolation distance is to be maintained. Seed and sowing. For varietal seed production, 12 kg per hectare seed is required. For hybrid seed production, 8 kg for A-line and 4 kg for R-line seed is required. 2 to 4 cm depth of sowing is followed. Staggered sowing followed for synchronization of flowering for both male and female plants. 10 to 15 days, early sowing of A-line followed to maintain uniform nicking process. Methods followed for synchronization is malic hydrogen spraying application at the rate 500 ppm at 45 days after sowing on advanced parents. Urea spraying 1% to the lagging parents. Withhold or stopping one irrigation to advanced parents. Spraying of chloroquine chloride at the rate 300 ppm will delay flowering in male plants. Planting ratio. Female and male plants planted in a proportion that should be results in better seed set and good yield. For varietal seed production, 4:2 female and male plants are planted. For hybrid seed production, 4:2 or 6:2. Nutrient management. 150:50:50 NPK dose are applied. Nitrogen dose is split into 3 parts, that is 100:25:25. kgs are applied at different interval stages of the crop plant. Weed management. Atrazine at the rate 10 ml per liter is sprayed as pre-emergence and post-emergence herbicide. Irrigation requirement and its management. It requires about 450 to 600 mm of water. Critical stages of irrigations are primordial initiation stage, vegetative stage, milky maturation stage. Pest and disease management. The major pests in the sorghum are stem borer, shoot fly, grain mold, ear smut, and ergot. For controlling of stem borer, application of carbaryl granules at that 4%. For controlling of grain mold, avoiding early maturity varieties and spraying of 0.2% of Captan is to be sprayed from starting of flowering to grain maturity at 10 days interval. మోర్ కాంపాక్ట్నెస్ ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు చెప్తారా? కాంపాక్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా నిన్న వర్షం పడింది, కొన్ని డ్రాప్స్ లోన పోయినాయంటే అది మోల్డ్గా తయారవుతుంది. ఓకే, అదొకటి డ్రాబ్యాక్. దీంట్లో గ్రెయిన్ మోల్డ్ ఒకటి వస్తుంది. గ్రెయిన్ మోల్డ్ కలర్ చేంజ్ అయిపోతాయి. గ్రీన్ కలర్ చేంజ్ వచ్చిందంటే మనకు అసలు మార్కెట్ వాల్యూ సరిపోతుంది, అసలు ఎవరు కొంటారు. సో కాబట్టి గ్రెయిన్ మోల్డ్ అనేది మేజర్ ప్రాబ్లమ్. మేము ఎప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు సెమీ కాంపాక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్షన్ ఎప్పుడు కూడా సెమీ కాంపాక్ట్, వెరీ టైట్గా కాకుండా అలానే మరి బర్డ్ డ్యామేజ్. బర్డ్ డ్యామేజ్ కదండి. ఈ బర్డ్ డ్యామేజ్ చూడండి, యాక్చువల్గా మేము పాలెంలో ఉన్నప్పుడు ఒక వెరైటీ ఒకటి ఉండేది, దాని పేరు పిట్టగంటి. ఏంటది? పిట్టగంటి అనేటువంటి పర్ల్ మిల్లెట్ వెరైటీ అనమాట, లోకల్ వెరైటీ. దానికి ఉన్నటువంటి స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏంటంటే బర్డ్ ఎప్పుడైతే దాని మీద కూర్చుంటుందో అది ఇట్లా పడిపోతుంది. పడిపోతుంది అనేసి మళ్ళీ ఎదురు వస్తుంది, మళ్ళీ ఇది మామూలుగా వచ్చేస్తుంది. అర్థమైందా? మళ్ళీ బర్డ్ కూర్చుని మళ్ళీ ఇట్లా వంగిపోతుంది. కానీ ఇక్కడేంది, ఇది వంగిపోదు, ఇది స్టేబుల్గా ఉంటుంది కాబట్టి దీని మీద కూర్చుంటుంది. చక్కగా చూడండి, ఎవరో మనుషులు తీసినట్టు దీన్ని పడేసింది మొత్తం. We should make proper arrangement of covering bag for covering the ear head to protect it from bird damage. Otherwise, there will be severe attack of bird damage and it leads to severe loss in crop yields.
Rogging. Seed quality of the crop is maintained with the rogging process. Off-type. Presence of A line in B line is said to be off-type. Pollen shedders. Presence of B line in A line called as a pollen shedder. Rogue. Presence of B line in R line or presence of R line in B line said to be rogue. Pollen shedders and off-types cause physical contamination of the seed, and rogue, it causes the both physical and genetical contamination of the seed. Seed certification. Field inspections are generally 2 to 3 for self-pollinated crops, and field inspections are generally 3 to 4 for cross-pollinated crops. Minimum of 3 field inspections shall be made for sorghum crop. The first field inspection shall be made before flowering in order to verify isolation distance, volunteer plants, and other relevant factors. The second field inspection shall be made during flowering to check isolation distance and off-types. The third field inspection shall be made during maturity and prior to harvesting to verify the true nature of plant and other relevant factors. Specific field standards should be maintained at the time of field inspection. The maximum permitted level of off-type percentage at flowering is 0.050% for foundation class and 0.020 for certified class. And heads infected by kernel smut, it should not exceed 0.050 for the foundation class and 0.020 for certified class. తర్వాత దీంట్లో మేము మ్యాస్కులేషన్ చేసేవాళ్ళం. కూర్చొని మ్యాస్కులేషన్ చేసేవాళ్ళం. చూపిస్తాను. 4 స్టెప్ ఉంటాయి కదా, దాంతో ఒక్కొక్కటి తీసుకుంటే చేయాలి. ఇలా 3 హ్యాండ్స్ అవి ఉంటాయి. దీంట్లో కూడా చేయాలి. రైస్లో కొద్దిగా హార్డ్ ఉంటుంది, దీంట్లో కొద్దిగా బెటర్. ఎందుకంటే అది రైస్లో అది తీయడం. మనం ఈ పాలినేషన్ స్టార్ట్ కాకపోతే మనం ఏమైతే ఆన్లైన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది మనకు తెలిసిపోతుంది కదా, మొత్తం పోలిన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం ప్లాంట్ని ఇలా ఇరగొట్టడం కాదు, ఇట్లా అనేసి ఇలా ట్యాప్ చేయాలన్నమాట. ఇట్లా రైట్. Harvesting. Male parents are harvested first and transported to separate threshing floor. Like that, female rows are harvested and threshed separately. At the time of harvesting, care should be taken to avoid the mechanical mixtures and mechanical damages. Seed drying. Seed should be dried to 12% for short-term storage and 8 to 10% for long-term storage. Processing. Mechanical grading can be done with cleaner cum grader, which will remove the undesired immature and chaffy seeds. Seed treatment and storage. Captain or Thyram at the rate 2 gram per kg seeds are treated with 12% of seed moisture for short-term storage and 8% of moisture for the long-term storage. Mid-storage seed treatment. For it, sodium orthophosphate at the rate 3.6 mg per kg seed is to be treated for the mid-storage seed treatment. Seed yield. Seed yield of the jover, we can achieve up to 30 tons per hectare with a better culture practice management. Prescribed seed standards should be maintained for seed certification process, otherwise the lot may be warned or rejected completely.